అనేసి అప్పుడు ఆయన పిలిచి నాకు అంటే ఎంత గొప్ప ఒక మనిషిలో గొప్పతనం ఎలా ఉంటుందంటే అండి ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసిన ఒక ఏమంటాం మనం ఒక సంస్కారం ఒక మనిషికి ఒక ఆర్టిస్ట్గా ఒక డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సంస్కారం వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు లే చేసిన సంస్కారం వాళ్ళకి వాళ్ళు ఎక్కడి నుంచో నేర్చుకుని ఉంటారు అన్ని ఇండస్ట్రీ సంస్కారం ఎట్లా ఉంటుంది అసలు నేను ఎవరినండి అంతే వాట్ ఐ ఆయన ముందు కంపారిజన్లో మనం వీఆర్ ఫ్లైస్ ఇండస్ట్రీలో నన్ను కూర్చోబెట్టుకుని స్క్రిప్ట్ తెప్పించి అన్ని సీన్స్ చదివినిపించారండి నాకు. అవునా? ఫుల్ టైప్డ్ స్క్రిప్ట్ అది. నా సీన్స్ అన్ని చదివినిపించారు అని. బ్రదర్, ఇందులో డైలాగ్ పరంగా మీకు తక్కువ సీన్స్ ఉంటాయి, కానీ సైలెంట్ సీన్స్ కూడా ఉన్నాయి ఇందులో. మిమ్మల్ని కరెక్ట్గా చూపించే బాధ్యత నాది, మమ్మల్ని నమ్మండి. నేను నమస్కారం పెట్టేశాను, మిమ్మల్ని నమ్మడం ఏంటి సార్? అసలు మీరు ఇవ్వడం, మీ పక్కన యాక్ట్ చేయడమే గొప్ప. నేను మీ సినిమాలు నాకు ఈ అవకాశం ఇస్తున్నాను, ఇవ్వడమే గొప్ప. అదేంటి సార్ మీరు అంత మాట అనొద్దు మీరు అంటే నవ్వేసి ఓకే అని భోంచేసాడండి అన్నారు. వెళ్తా అంటే నేను చెప్పాను, సార్ నేను కొంచెం హోమ్ సిక్ సార్, పోయిన విషయాల్లో ఇంటికి వెళ్తాను అంటే మీరు హోమ్ సిక్ అయినా మాలాగా అన్నారు. నాకు అర్థం కాలేదు అని నేను నవ్వేసి ఊరుకున్నాను. అయిపోయిందండి. ఇది ఒక సంస్కారం అయితే ఇంకోటి చెప్తాను. నేను ఏ రోజున వాళ్ళ ప్రొడక్షన్ ఫోన్ చేయలేదండి. అవునా? ఆయన క్యారియర్ కోసం, నా క్యారియర్ కోసం మా ఇంటికి కారు వెళ్ళేది. ప్రతిరోజు 11 గంటలకు వచ్చి నాకు మేము వెళ్తున్నాను సార్ అని చెప్పేసి ఇంటికి వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళేవాడు. ఆయనది నా క్యారేజ్ వచ్చేది. ప్లస్ డబ్బింగ్లో నేను నన్ను ఒక్కడిని పిలిచారండి. నేను ఒక్కడిని లేను ఇక్కడి నుంచి చెన్నైకి. ఒక 5 days ఉన్నాను ఆయనతో పాటు. ఓకే. ఆయనతో పాటు అలా పక్కన కూర్చొని డబ్బింగ్. ప్రతిరోజు ఆయన ఇంటి నుంచి నా క్యారియర్ వచ్చింది, బ్రేక్ఫాస్ట్ సహా. బ్రేక్ఫాస్ట్ ఇంటి నుంచి ఆయన క్యారియర్లో నేను, ఆయన, మోహన్ కృష్ణ అక్కడ ఆయనే ఉండేవాడు ప్యానల్ పైన. నేను పెద్ద ఆయన హాల్లో కూర్చునేవాళ్ళం, డబ్బింగ్ హాల్లో. మోహన్ కృష్ణ ప్యానల్ మీద ఉండేవాడు. మేము ముగ్గురం ఆయన కెరీర్ భోజనం చేసాం. బ్రేక్ఫాస్ట్ ఆయన దగ్గరుండి వడ్డించి భోజనం చేయించాం. నాకు నా అదృష్టం ఏంటంటే ఇద్దరు లెజెండ్స్ చేతుల నుంచి ఆయన వాళ్ళు వడ్డిస్తుంటే భోజనం చేశాను నేను. సూపర్. ఓకే. ఆనర్ అంతే. ఇట్స్ ఎలా ఉండే క్యారియర్ ఎలా ఉండేది? అంతేలేండి, ఒకరి కోసం రాదు కదా, నలుగురు కోసం ఉంటేనే కదా. అంటే మా ఆయన క్యారియర్లో ఎవరు ఉండరు ఆయనతో పాటు. ఆయనతో పాటు చాలా చాలా తక్కువ లిమిటెడ్గా ఉంటుంది. ఆయన వరకే వస్తుంది ఫుడ్, మరి ఆయన వరకే బాగా వస్తుంది. అదే బట్ బ్రేక్ఫాస్ట్ వరకు మా ముగ్గురికి కలిపి వచ్చేది భోజనం. బ్రేక్ఫాస్ట్ ఎవరన్నా పెద్ద ఆర్టిస్ట్ ఉంటే, ఇప్పుడు వేలుబాబాయ్ అట్లా ఎవరన్నా వస్తే రమ్మనేవాడు ఆయన. ఆయన ఇన్వైట్ చేస్తే రావడమే. ఆయనతో పాటు వచ్చి కూర్చొని భోజనాలు చేయడాలు లేవు. ఆయన ఎవరన్నా పిలవాలి అనుకుంటే ఆయన పిలిస్తే అప్పుడు వస్తారు. ఓకే. అలాగా 5 రోజులు ఆయన క్యారియరు, ఆయన వడ్డిస్తుంటే పక్కన కూర్చుని తినే అదృష్టం. అంటే ఇట్స్ అన్ ఆనర్. కొన్ని ఆస్కార్ల కన్నా మించిన అవార్డ్స్ అవి. మంచి జ్ఞాపకాలు రామారావు గారితో. దాని తర్వాత సినిమా విశ్వామిత్ర తర్వాత కలిసిన సందర్భాలు ఉన్నాయా? చాలాసార్లు కలిశాను. అవునా? ఒక సినిమా చేసింది ఒకటే కదా? సినిమా ఒకటే చేశాను. ఓకే. అశోకకు అసలు చెప్తున్నాను మీకు, కొన్ని ఆయన వాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే చెప్తాను. అశోకకు పిలిచి నాకు సారీ చెప్పారు ఆయన. ఎందుకు చెప్పారు? నేను ఎందుకు సార్ మీరు సార్ నాకెందుకు సారీ చెప్తున్నారన్న. ఇది ఏమైంది సార్, నేనేమైనా తప్పు చేశానా అంటే, చచ్చా బ్రదర్ ఇందులో అశోక చేస్తున్నాం మనం అంటే, అవును సార్ తెలుసు అంటే, ఇందులో మీకేం వేషం ఇవ్వలేకపోతున్నాం మేము, మీరంటే మాకు చాలా ఇష్టం, మీకు వేయలేకపోతున్నాం. ఇందులో అందరూ 6 feeters, మీరేమో బ్రదర్ లాగా ఎంతే ఉంటారు, మీకేం క్యారెక్టర్లు ఇవ్వలేకపోతున్నాం మేము, ఐఎమ్ సారీ అన్నారు. అంటే సార్ మీరు సారీ చెప్పదు, అవకాశం అదృష్టం ఉంటే మళ్ళీ ఇంకో సినిమాలు చేస్తాను, అంతేగాని మీరేంటి సార్ నాకు సారీ చెప్పడం చాలా తప్పు సార్ అదంటే. లేదు బ్రదర్ మీరంటే మాకు ఇష్టం, అందుకనే మేము ఫీల్ అయ్యి చెప్తున్నాం అన్నారు. అంటే వద్దు సార్, చాలా థ్యాంక్ యూ. ఆయన దగ్గరగా ఫీల్ అయ్యారు మిమ్మల్ని. అంతే, మీ అభిమానానికి చాలా కృతజ్ఞత సార్. ఏం పర్లేదు సార్, మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఎప్పుడన్నా నాకు రావాలనుకుంటే వచ్చి కలుస్తాను. అయ్యో మీరు ఎప్పుడన్నా రావచ్చు అన్నారు. నేను ఏ రోజు ఆయన దగ్గర 1 నిమిషం కూడా వెయిట్ చేయలేదండి. నేను కలవాలనుకుంటే ఫోన్ చేసేవాడిని, ఆయన రమ్మంటే వెళ్ళిపోయాను. డైరెక్ట్గా వెళ్ళి కలిసేసి 10 నిమిషాలు కూర్చొని వచ్చేవాడు. ఆయనతో నాకు వేరే పని ఏమీ లేదు, ఆయనతో సరదా కలవడం, కాఫీ తాగడం, వచ్చేయడం తప్ప ఆయన నేను అడగలేదు, నాకేం చెప్పలేదు. అలాగే కలిసాం. ఓకే. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నప్పుడు కలిశాను, బయట పక్క పర్సనల్గా కలిశాను. ఎప్పుడు కలిసినా
అంతే నా పని. కలిశాను, వచ్చేసాను అంతే. ఓకే. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా? నేను లేనండి. ఎక్కడ? నేను లేను. మంచిర్యాల షూటింగ్లో ఉన్నాను నేను. అయ్యో. ఓకే ఓకే. అదొక్కటే నేను మిస్ అయింది ఆయన. ఓకే. ఆఖరి చూపు చూడలేదు. నేను రావడానికి కూడా లేదు, ఎందుకంటే మొత్తం సిటీ మూసేశారు. హైదరాబాద్ లోపలికి రావడం లేదు, వెహికల్స్ మూసేశారు. ఎంట్రీ లేదు కదా? ఎంట్రీ లేదు, అప్పుడు సిటీలోకి బాగా ఎంట్రీ లేదు. బయలుదేరదాం అనుకున్నాను వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని. బట్ న్యూస్ చెప్తున్నారు 25 కిలోమీటర్స్ అవతల ఆపేశారు, మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేశారు. హైదరాబాద్ మొత్తం దిగ్బంధంగా ఉంది. సో ఛాన్స్ లేదు. ఓకే ఓకే. తర్వాత ఇంటికి వెళ్ళొచ్చాను, లక్ష్మీబాబు గారిని కలిసేసి తర్వాత వెళ్ళొచ్చాను. ఓకే ఓకే.